ఛానల్లో ఇంగ్లీష్ స్ట్రాటజీ మీద ఒక వీడియో చేశాను. అయితే మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. మనలో చాలామందికి క్వాంటిటీ ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతే కనుక ఈ వీడియో మీకోసమే. అయితే కొంతమందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, సో క్వాంట్ నాకు సరిగ్గా రాదని ఫీల్ అవుతారు. అలా ఏమి ఉండదండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎంత డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతాము అనే దాని మీదే మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు వీడియోలో అసలు క్వాంట్ సబ్జెక్ట్లో ఫస్ట్ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలానే స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం క్యాల్కులేషన్ పార్ట్ మీద ఫోకస్ చేయాలి. అంటే బాడ్మాస్ రూల్, అలానే కొన్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ 480 × 25 అని ఉంటే ఇది 4 మల్టిపుల్ కాబట్టి నెంబరు మనం 25ని 100/4 కింద అజ్యూమ్ చేసుకోవచ్చు. 4 టేబుల్లో 120 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 120, నెక్స్ట్ 2 zeros పెట్టుకుంటాం. ఇలాంటి కొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. తర్వాత టేబుల్స్ 1 to 20 వరకు నేర్చుకోవాలి కంపల్సరీగా. తర్వాత 21, 23 టేబుల్స్ కూడా నేర్చుకోవడం వల్ల మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. తర్వాత స్క్వేర్స్ 1 to 30 వరకు నేర్చుకోవాలి. స్క్వేర్స్ 1 to 125 వరకు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిక్ అనేది ఉంటుంది. దానికోసం మీరు యూట్యూబ్ ఛానల్లో వేదిక్ మ్యాథ్స్ బై ఆశీష్ అరోరా సార్ అని ఉంటుంది, ఆ ప్లేలిస్టే చూడొచ్చు. తర్వాత క్యూబ్స్ 1 to 20 వరకు నేర్చుకోవాలి. అలానే ఫ్రాక్షన్ పర్సంటేజ్ కన్వర్షన్స్ అండ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ కూడా నేర్చుకోవాలి. అలానే వాటి మల్టిపుల్స్ అంటే 1/3 అంటే 33.33% కదా, అలానే 2/3 అంటే 66.66%. ఇలా వాటి ఫ్రాక్షన్స్ అలానే వాటి మల్టిపుల్స్ కూడా నేర్చుకోవాలి. మనం ఎంత క్యాల్కులేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో మనం అంత ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ అర్థమెటిక్లో అలానే డిఎస్లో కూడా క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఉంటుంది. వన్స్ మనకి క్యాల్కులేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్పీడ్ మ్యాథ్స్కి రావాలి. మనం క్వాంట్ అంతటిని మనం 3 పార్ట్స్ డివైడ్ చేయగలుగుతాం. ఎలా అంటే స్పీడ్ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. స్పీడ్ మ్యాథ్స్ వచ్చేసరికి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. నెంబర్ సిరీస్లో మళ్ళీ మిస్సింగ్ నెంబర్ సిరీస్ అలానే రాంగ్ నెంబర్ సిరీస్ కూడా ఉంటాయి. అయితే చాలామంది ఏం చేస్తారంటే రాంగ్ నెంబర్ సిరీస్ కానీ మిస్సింగ్ నెంబర్ సిరీస్ కానీ అంతగా ప్రాక్టీస్ చేయరు. ఒకవేళ వచ్చినా లాస్ట్లో చేద్దాము, లేదంటే ఇవి స్కిప్ చేసి దీని బదులు వేరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చేద్దామని అనుకుంటాము. అలా స్కిప్ చేయకూడదండి. లాస్ట్ టైం నాకు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్లో రాంగ్ నెంబర్ సిరీస్ 5 questions ఇచ్చారు. సో మనకు పేపర్ ఎప్పుడు ఎలా ఇస్తారో తెలియదు కాబట్టి ఏది స్కిప్ చేయకుండా ప్రతిదీ నేర్చుకోవాలి. అలానే సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్స్లో చాలామంది ఏం చేస్తారంటే ఇవి ఈజీయే కాబట్టి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి అంతగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయరు. అంటే ఇది 1 minute అంటే ఎవరైనా చేయగలుగుతారు, కానీ 20 to 30 secondsలో ఈ సింప్లిఫికేషన్స్ అనేవి సాల్వ్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వన్స్ మనకి స్పీడ్ మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయ్యాక అర్థమెటిక్స్ స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి అర్థమెటిక్ అనేది. దీన్ని మనం హార్ట్ ఆఫ్ క్వాంట్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పర్సంటేజెస్, నెక్స్ట్ రేషియో, ప్రపోర్షన్స్, ఇవి మస్ట్ అండ్ షుడ్గా చాలా బాగా కాన్సెప్ట్ అనేది క్లియర్ అవ్వాలి. వీటి ద్వారానే మనం మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా చేయగలుగుతాము. ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ ఉందంటే దీంట్లో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ కానీ లేదంటే మార్కప్ పర్సంటేజ్ కానీ ఉంటాయి. అంటే పర్సంటేజెస్ వస్తేనే మనం ఈ చాప్టర్ చేయగలుగుతాము. అలానే మిక్షన్ అండ్ ఎలిగేషన్స్లో కూడా మిల్క్ టు వాటర్ రేషియో అని అలా ఇస్తారు. దానికి మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్ అయితే వచ్చి ఉండాలి. సో ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ని చాలా బాగా మనం కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాక ఇదే ఆర్డర్లో మనం చాప్టర్స్ అన్ని ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్లో కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ మనం పర్సంటేజెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఎంతూజియాజం మనకి నెక్స్ట్ చాప్టర్స్ అప్పుడు ఉండదు అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే మెన్సురేషన్, ప్రాబబిలిటీ లాంటి చాప్టర్స్ స్కిప్ చేస్తారు. లేదు అన్నా కొంచెం అంత స్ట్రాంగ్గా కాకుండా లైట్గా పైపైన చూసుకుంటారన్నమాట.
ఒకవేళ వచ్చినా ఇవి స్కిప్ చేద్దాం, మనం ఎలాగో అన్నీ సాల్వ్ చేయలేము కదా అని ఫీల్ అవుతారు. ఒక్కసారి ఏమవుతుందంటే మనకి వచ్చిన చాప్టర్స్ నుంచి క్వశ్చన్ హార్డ్గా అడగచ్చు. అలానే మెన్సురేషన్ ప్రాబబిలిటీ ఇలాంటి కొన్ని చాప్టర్స్ మీద ఈజీగా అడగచ్చు. సో ఎలా అడుగుతారనేది మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ పర్సంటేజెస్ అండ్ రేషియోస్ ఎలా ప్రిపేర్ అయ్యామో లాస్ట్ వరకు కూడా ప్రతి చాప్టర్ కూడా అంతే డెడికేటెడ్గా అంతే స్ట్రాంగ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. ఎలా చూసుకున్నా మనం 50% ఎబోనే ఉంటుందండి పేపర్లో. అలానే మెయిన్స్ టీఏస్లో కూడా చాలా మట్టికి అర్థమెటిక్ బేస్డే అడుగుతాడు. సో అర్థమెటిక్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. తర్వాత బేసిక్ క్వశ్చన్స్, తర్వాత మోడరేట్ లెవెల్, తర్వాత హై లెవెల్ నేర్చుకోవాలి. మామూలుగా ఏం చేస్తామంటే కాన్సెప్ట్ అనేది క్లియర్ అయ్యాక హై లెవెల్ చేద్దాము అని ఫీల్ అవుతాము. హై లెవెల్లో వస్తే బేసిక్ మోడరేట్ చేయగలుగుతాం కదా అనుకుంటాం. కాదండి, ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేది డీప్గా మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత బేసిక్ క్వశ్చన్స్, తర్వాత ఈ ఆర్డర్లో వెళ్ళాలి. ఎందుకంటే బేసిక్ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా మనం ఇంకా నేర్చుకోవాల్సిన పార్ట్ మనది చూస్తాము. వన్స్ మనకి అర్థమెటిక్ అయ్యాక డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయాలి. అర్థమెటిక్లో ఒక 4 to 5 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి అని అనుకునేటప్పటికి మనం డిఏ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ టేబుల్, బార్, లైన్ గ్రాఫ్, పై చార్ట్ ఈ ఆర్డర్లో చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టేబుల్ డిఏస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అయితే వాల్యూస్ ఇస్తారు, లేదంటే ఒక్కోసారి అన్నోన్ వాల్యూస్ కూడా ఇస్తారు. ఇలా సాల్వ్ చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత బార్ గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటాయండి. దీన్ని మనం సింప్లర్ ఫామ్లో నోట్ చేసుకొని తర్వాత సాల్వ్ చేస్తాము. ఇవి లైన్ గ్రాఫ్. నెక్స్ట్ పై చార్ట్. ఇందులో కూడా ఒక్కోసారి అన్నోన్ వాల్యూస్ ఇస్తారు. అలానే పర్సంటేజెస్ బదులు డిగ్రీ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. డిగ్రీస్ అయితే మనం 360కి ఈక్వల్ చేసుకుంటాము. పర్సంటేజెస్ ఇస్తే 100%కి ఈక్వల్ చేసుకుంటాం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మనకి డిఏ కంప్లీట్ అయ్యాక డైలీ 2 to 3 డేస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనం ఎన్ని అటెంప్ట్ చేసాము అనే దానికన్నా ఎంత ఎక్యురసీ మెయింటైన్ చేసాము అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం లెర్నింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కన్నా యాక్యురసీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ సోర్సెస్కి వచ్చేసరికి మనం ఆశిష్ శర్వా సార్ స్టడీఫై యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు ఇది చూడొచ్చు. సార్ది మెయిన్స్ డి అయితే చాలా క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ కౌశిక్ మోహంటి సార్ కెరీర్ డిఫైనర్ ఛానల్ ఉంటుంది. సార్ కూడా అర్థమెటిక్ చాప్టర్ వైజ్ చాలా క్లాసెస్ చేశారు. ఒక్కొక్క చాప్టర్కి 3 to 4 hours అలా తీసుకొని కంప్లీట్ చేశారు. మీరు ఈ క్లాసెస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ హర్షల్ అగర్వాల్ సార్ కూడా మీరు క్లాసెస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ నవనీత్ సార్ అని ఉంటారు, స్పీడ్ మ్యాథ్స్కి రోజు క్లాసెస్ చేస్తారు. ఆ సార్ అయినా మీరు స్పీడ్ మ్యాథ్స్ కోసం అయితే చూడొచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ సోర్సెస్ అయితే మనకు చాలా ఉంటాయి. ఆశిష్ అరోరా సార్ టెలిగ్రామ్ ఛానల్లో చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రిలిమ్స్ చెక్ లిస్ట్, అలానే మెయిన్స్ చెక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత గైడ్లీ పీడిఎఫ్ బండిల్లో మీరు పర్చేస్ చేయగలను అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి సొల్యూషన్స్ వీడియో ఫామ్లో ఇస్తారు. మన వీడియోస్ చూస్తూ మనం ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది చూసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే కొన్ని యాప్స్ ఉంటాయి, అడ్డా యాప్ కానీ లేదంటే ఎస్ ఆఫీసర్ది యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో టాపిక్ వైజ్ ఫ్రీ క్విజెస్ ఉంటాయి, మీరు అవైనా చేయొచ్చు. తర్వాత అంకుష్ లంబా సార్ కూడా క్వాంట్కి ప్రొవైడ్ చేస్తారు చెక్ లిస్ట్ అనేవి. లేదు మీరు బుక్స్లో ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏస్ క్వాంట్ అని బుక్ ఉంటుంది, లేదంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, మీరు అదైనా మీరు పర్చేస్ చేయొచ్చు. అలానే మనం రెగ్యులర్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే సింప్లిఫికేషన్ లాంటివి ఇగ్నోర్ చేస్తాము. ఇది నార్మల్గా మనం 5 minutesలో అయితే ఎవరైనా చేయగలుగుతాం, కానీ 20 to 30 secondsలో సాల్వ్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మార్క్స్ని అనలైజ్ చేసుకోము సరిగ్గా, ఇది కూడా పెద్ద మిస్టేక్ అనమాట. మనం ఎన్ని మార్క్స్ సాల్వ్ చేసామనే దానికన్నా మనం ఎంత బాగా అనలైజ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఎలాంటి క్వశ్చన్ చూస్ చేసుకోవాలనేది చూసుకోవాలి. ఏ క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాము, అలానే ఎక్కువ క్యాల్కులేషన్ బేస్డ్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని నెక్స్ట్ టైం అలా మిస్టేక్స్ జరగకుండా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మనం యూట్యూబ్లో క్లాసెస్ చూస్తాం కానీ దాన్ని ప్రాక్టీస్ చేయము.
అట్లీస్ట్ 1 or 2 టైమ్స్ అయినా మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ డిఐకి డైరెక్ట్గా మనం సాల్వ్ చేయడం కాకుండా ఫస్ట్ క్యాల్కులేషన్స్ అలానే అర్థమెటిక్ కంప్లీట్ చేసుకున్నాక డిఐ అనేది స్టార్ట్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది. వన్స్ మనకి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయ్యాక రోజుకి ఒక 1 hour అర్థమెటిక్కి, 30 to 40 minutes వరకు డిఐకి, అలానే ఒక 20 minutes వరకు క్యాల్కులేషన్కి మనం కేటాయించుకుంటే ఏది స్కిప్ చేయకుండా అన్నీ మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఏంటంటే మనకి అన్ని చాప్టర్స్ని ప్రిపేర్ అయిపోయా కదా అనుకుని మనం ఈ సబ్జెక్ట్ని అయితే వదిలేయకూడదు. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయడం ఆపేసామో అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. మనకి సిలబస్ కంప్లీట్ అయ్యాక మార్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సెక్షనల్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన వాటిలో మీరు ఏ ఒక 2 చూస్ చేసుకోవచ్చు. ఎస్మక్ కానీ, గైడ్లీ కానీ, ఆలివ్ బోర్డ్ కానీ ఏవైనా బాగానే ఉంటాయి. ఇందులో ఏవైనా 2 చూస్ చేసుకొని మార్క్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఒక 3 months వరకు మార్క్స్ మీరు ఇవ్వక్కర్లేదు బిగినర్స్ అయితే కనుక. ఫస్ట్ నేను చెప్పిన ఆర్డర్లో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మార్క్స్ అయితే ఇవ్వండి. అలానే మనలో కొంతమంది రిపీటర్స్ ఉంటారు. ఈ రిపీటర్స్లో కూడా 2 types ఉంటారు. ఏంటంటే కొంతమందికి ఏంటంటే మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకో 4 to 5 times వరకు రివిజన్ అనేది చేయాలి. 4 times అని అనిపిస్తుంది కానీ ఫస్ట్ టైం మనకి 2 hours పడితే కనుక నెక్స్ట్ సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చేసరికి 1/2 hourలో కూడా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ మనం రివిజన్ అయితే చేయాలి. నెక్స్ట్ కొంతమంది ఇందాక చెప్పినట్టు కొన్ని వీక్ చాప్టర్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలి. లైక్ ఏమన్నా మెన్సురేషన్ లేదా ప్రాబబిలిటీ అలాంటివి స్కిప్ చేసి ఉంటారు కదా, అలా స్కిప్ చేసిన చాప్టర్స్ అన్నీ మళ్ళీ ఒకసారి క్లాసెస్ విని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఒక 3 to 4 times రివిజన్ చేసుకునే విధంగా. అలానే పేపర్ అటెంప్ట్ ఎలా చేయాలనే దాన్ని చూస్తే కనుక ఫస్ట్ 1-liners అంటే సింప్లిఫికేషన్ లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్ సాల్వ్ చేయాలి. తర్వాత ఈజీగా ఉన్న అర్థమెటిక్ చూస్ చేసుకోవాలి. కొంతమందికి అర్థమెటిక్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, కొంతమందికి డిఎస్ బాగా సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఏ స్ట్రాంగ్ పార్ట్ అయితే మీరు అది చూస్ చేసుకోండి. అర్థమెటిక్లో ఈజీగా ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేశాక డిఎస్లో ఒక 2 questions వరకు ఈజీగానే ఉండే 2 days వరకు ఆ 2 days సాల్వ్ చేశాక మిగిలిన పార్ట్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మార్క్స్ అనేది అటెంప్ట్ చేయాలి. అర్థమెటిక్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటేనే మనం డిఎస్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. సో అర్థమెటిక్ని బాగా నేర్చుకోవాలి. అలానే కొన్ని ట్రిక్స్ లేదా అప్రోచెస్ అనేవి ఉంటాయి. అంటే ట్రెడిషనల్ మెథడ్ మనకు వచ్చి ఉండాలి, అలానే కొన్ని ట్రిక్స్ కూడా వచ్చి ఉండాలి. ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్లో చేస్తేనే తొందరగా సాల్వ్ అవుతాయి, ఒక్కోసారి ఏంటంటే అప్రోచెస్ ద్వారా తొందరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఎలా టైం ఉంది కాబట్టి 3 to 4 months వరకు మనకి డిఫరెంట్ అప్రోచెస్ కూడా మీరు నేర్చుకోండి. అలానే టఫ్గా అనిపించేవి మళ్ళీ రివిజన్ చేయండి. సో ఈ విధంగా మనం క్వాంటిటీకి అయితే ప్రిపేర్ అవ్వాలి. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కావాలో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.